చూస్తున్నారు ఇక్కడ? సెకండ్ సెమిస్టర్ కి సంబంధించి స్టూడెంట్ సెమ్స్ లిస్టు నోటీస్ బోర్డులో పెట్టారు, చూసుకుంటున్నాం. ఓహో, నా పేరు చూసుకుంటాను. నా పేరు లేదేంటి? వార్నింగ్ ఇవ్వడం కాదు, ఫీజులు కూడా కట్టాలి. ఫీజు కట్టలేదా? వార్నింగ్ ఇవ్వడం కాదు, ఫీజులు కూడా కట్టాలి. అదిగో అక్కడ కూర్చుంది. హాయ్ చామంతి, ఏంటి అంత టెన్షన్గా ఉన్నావు? కొంప తీసి నోటీస్ బోర్డులో నీ పేరు కనిపించట్లేదేంటి? అవును నిషమ్మా, మొత్తం చూశాను. నా పేరు లేదు, మిస్ అయిందనుకుంటా. వెళ్ళి అడుగుతాను. మిస్ కావడం కాదే పిచ్చి మొహమా, ఫీజు కట్టకపోతే పేరు తీసేస్తారు. ఏంటి, ఫస్ట్ సెమిస్టర్లో టాపర్ అయిన చామంతికి ఫీజు కట్టలేదా? ఇక్కడ ఫస్ట్ వచ్చినా ఇంట్లో ఇది వేస్ట్ పీస్ అనుకున్నారేమో. ఫీజు కూడా కట్టలేని దీన స్థితి నీది, పాపం. ప్రిన్సిపల్ రూమ్ లో నుంచి ఛాలెంజ్ చేయటం తెలుసు కానీ ఫీజు కట్టించుకోవడం తెలీదా? ఉన్న ఆ పొగరు మాటల్లో కాదు, నోటీస్ బోర్డులో కూడా ఉండాలి. నెక్స్ట్ సెమిస్టర్ ఫీజు కట్టలేని దానివి నీకు లాయర్ చదువులెందుకే? ఒక చామంతి పూల బుట్టని నెత్తిన పెట్టుకుని అమ్ముకో, అదే నీకు సూట్ అవుతుంది. లాయర్ కోర్టు నీకు సూట్ అవ్వదు. చామంతి, వెళ్దువులే గాని నువ్వు ఈ రోజు కాకపోయినా రేపైనా కాలేజ్ మానేస్తావని నాకు తెలుసు. ఎస్ చామంతి, నీలాంటి పని మనుషులు ఈ కాలేజ్లో చదవటానికి క్వాలిఫై కాదు. ఫైనల్ గా ఏదో ఒక రోజు ఇదే జరుగుతుంది అనుకున్నా. లక్కీగా ఈ రోజే జరిగింది. ఇదే ఇంతకు ముందు నీకు చిలక్కు చెప్పినట్టు చెప్పాను. నీకెందుకు ఈ లా కాలేజీలో ఇంట్లో పనులు చేసుకో అని, విన్నావా? ఇప్పుడు చూసావా, ఫీజు కట్టలేదన్న షేమ్తో కాలేజ్ నుంచి తల దించుకుని వెళ్తున్నావు. ఇంక నీ టైంని చదువు మీద పెట్టి వేస్ట్ చేసుకోకుండా ఆ టైంని నీ పాచి పనులు చేసేదాని మీద పెట్టుకో. నీకన్నా పనిచేసేదానికన్నా బాగా పనిచేసి నీ పేరుని నిలబెట్టుకో. ఇంకొకళ్ళ గురించి ఆలోచించి నీ టైం వేస్ట్ చేసుకోకు. నీ విలువైన సమయాన్ని వెచ్చించి నా హితబోధని విన్నందుకు థ్యాంక్స్. చూస్తావే, చూపించు. ఇక ఈ ఇంటి నుంచి నీ ఫీజుకి ఒక్క రూపాయి కూడా రాదు. నిజంగానే నువ్వు చెప్పినట్టు ఆ ఆత్మాభిమానం నీకు ఉంటే నేనే కట్టుకుంటాను. ఒకరు నాకు కట్టక్కర్లేదు అనే కాన్ఫిడెన్స్ నీకు ఉంటే నీ ఫీజు నువ్వే కట్టుకుని నువ్వే చదువుకో. అది కాదమ్మగారు, ఇంత అర్జెంటుగా నా దగ్గర డబ్బులు ఎలా వస్తాయండి? కష్టం కదా. కష్టాలకి నువ్వు భయపడతావా? నీ అంత ధైర్యవంతురాలు ఈ ప్రపంచంలోనే లేదు కదా. కష్టపడి సెమిస్టర్లో ఫస్ట్ వచ్చావు కదా, అలాగే కష్టపడి ఫీజు కట్టుకో.
ఆ రోజు చామంతి నిజంగా గ్రేట్ అని నేను సెల్యూట్ చేస్తాను. ఓకే కదా? ఇక ఈ ఇంటి నుంచి నీకు రూపాయి కూడా రాదు. ఏం చేస్తావో, ఎలా సంపాదిస్తావో, ఎలా ఫీజులు కడతావో, ఎలా కాలేజీలకి వెళతావో నీ తెలివితేటలు చూపించు. సెల్ఫ్ రెస్పెక్ట్ కలది కదా అత్తయ్య. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ తోనే వెళ్తుంది. వెళ్ళి మీ అయ్యగారికి చెప్పిన నీ ఆత్మాభిమానం చచ్చినట్టే. చూస్తాను, నీ ఆత్మాభిమానాన్ని చూస్తాను. కష్టపడి సెమిస్టర్లో ఫస్ట్ వచ్చావు కదా, అలాగే కష్టపడి ఫీజు కట్టుకో. ఆ రోజు చామంతి నిజంగా గ్రేట్ అని నేను సెల్యూట్ చేస్తాను.